ఈ రోజు మన వర్క్ ఏంటంటే మెటాలిక్ సిల్వర్ అండ్ కాపర్ యూస్ చేసి రాయల్ ప్లే డిజైన్ అయితే వేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ అయితే పర్పుల్ తీసుకున్నా. ఈ పర్పుల్ డార్క్ షేడ్ వచ్చి 3 కోటింగ్స్ అయితే పడింది. కాపర్ కి బ్యాక్గ్రౌండ్ అయితే రెడ్ కలర్ తీసుకున్నా. అయితే 2 కోటింగ్స్ లో కవర్ అయిపోయింది మొత్తం. పేపర్ డిజైన్ అయితే బటర్ పేపర్స్ యూస్ చేసి అయితే వేసేద్దాం. మనకి 3 సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. దీని వల్ల ఒక పేపర్ కనుక్కోకుండా ఉంటుంది. ఏంటి మంచిగా ఉన్న పేపర్లన్నీ ఇలా నలిపేస్తున్నాను చూస్తున్నారా? ఇలా నలిగిన పేపర్లు అంటించడం వల్లే మనకి డిజైన్ వచ్చేది. ఈ డిజైన్ కి స్టార్ ఐటమ్ అయితే రాయల్ ప్లే మెటాలిక్. అప్పుడు అయితే సిల్వర్ మెటాలిక్. ఈ వర్క్ అయితే హైదరాబాద్ లో చేస్తున్నా. మన టూల్స్ అన్ని తేలేదు, సో ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నా. కోడ్ అయితే ఎక్కించేస్తున్నా. ఈ డిజైన్ వేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ వేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటదో అని. తేడా వచ్చిన మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతుంది. బటర్ పేపర్స్ అంటించి వాటి మీద అయితే ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. క్లయింట్ మాటలోనే వినండి మన వర్క్ ఎలా ఉందో చెప్తారు. మన వర్క్ అయితే మస్తు మంచిగా చేసారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా తీసుకున్నారు. ప్రైస్ లో కాంప్రమైజ్ అయినా కానీ వర్క్ లో మాత్రం ఎక్కడ అసలు కాంప్రమైజే కాలేదు. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఈ కాపర్ కలర్ కి అయితే బేస్ కోట్ రెడ్ వేసుకున్నా. టాప్ కోట్ అయితే ఎక్కించేస్తున్నా. దీనికైతే ర్యాగింగ్ డిజైన్ లాగేద్దాం. రాయల్ ప్లే అయితే మొత్తం మెటాలిక్ కలర్స్ అయితే తీసుకున్నా. చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేసేయండి మన గోదావరి పెయింటింగ్స్ కి.